లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాల పేరుతోనే అమ్మవారి నామాలు ఉండడం విశేషం. అవేంటో తెలుసుకుందాము. గూడాన్న ప్రీత మానస అంటే అమ్మవారి నైవేద్యాల్లో గూడాన్నంకి నివేదనకు ప్రాధాన్యత ఉంది. గూడం అంటే బెల్లం, గుడుము అంటే బెల్లము, అన్నం అంటే బియ్యంతో వండినది. గూడాన్నం అంటే బెల్లం బియ్యంతో కలిపి చేసినటువంటి వంట. స్నిగ్ధోదన ప్రియ, స్నిగ్ధ అంటే తెల్లని, ఓదనం అంటే అన్నము, తెల్లటి అన్నము అంటే ఇష్టపడేదంటే స్వచ్ఛమైన అన్నం, కొబ్బరి అన్నము. పాయసాన్న ప్రియ, పాయసాన్నం అంటే పాలు బియ్యం కలిపినటువంటి మధుర పదార్థం అంటే క్షీరాన్నం అని కూడా అంటారు. మధుప్రీత, మధు అంటే తేనె, ప్రీత అంటే ఇష్టపడడం, పాకం గారెలు అమ్మవారికి ఎంతో ఇష్టము. దధ్యానాసక్త హృదయ అంటే దది అంటే పెరుగు, అన్నము అంటే పెరుగన్నము, పెరుగన్నం ఇష్టము. ముగ్ధౌదనాసక్త హృదయ, ముద్గ అంటే పెసలు, ఓదనం అంటే అన్నము. లలితాదేవికి పెసర పాయసము పెడితే ఆటంకాలతో. హరిద్రానైక రసిక, హరిద్రం అంటే పసుపు, హరిద్రానైక అంటే పులిహోర అనేది అమ్మవారికి ఎక్కువ ప్రీతికరమైనది. సర్వోదన ప్రీత చిత్త అంటే సర్వము అంటే అన్ని రకాల కూరగాయలను కలిపినటువంటి చేసిన అన్నము. కదంబ ప్రసాదం అని అంటారు. అన్నిటికంటే ఆత్మనివేదనే అసలైన నైవేద్యం. మనము మనస వాచా కర్మన ఆ తల్లికి సమర్పించుకోవడమే నిజమైన నైవేద్యము.